Hello everyone, welcome to my channel. In this video, we are going to learn session number 10 of WordPar Made Easy. So, ఈ వీడియోతో టెక్నికలీ స్పీకింగ్ థర్డ్ చాప్టర్ కంప్లీట్ చేయబోతున్నాం. కానీ బుక్ వైజ్ గా చూస్తే ఫిఫ్త్ చాప్టర్ కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే, అదేంటి వై దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ 2 చాప్టర్స్ అంటే ఫస్ట్ 2 చాప్టర్స్ లో హౌ టు టెస్ట్ యువర్ వొకాబులరీ, హౌ టు బిల్డ్ యువర్ వొకాబులరీ దీని గురించి ఉంది. సో 2 చాప్టర్స్ ని మనం స్కిప్ చేస్తాం. థర్డ్ చాప్టర్ అంటే బుక్ లో థర్డ్ చాప్టర్ నుంచి సెషన్ నెంబర్ 1 అనేది మనకు స్టార్ట్ అయింది కాబట్టి సో సెషన్ నెంబర్ 1 to 3 అనేది థర్డ్ చాప్టర్ ఆఫ్ ద బుక్. సో థర్డ్ ఫోర్త్ చాప్టర్స్ ఆల్రెడీ మనం ఫినిష్ చేసేసాం. ఇప్పుడు ఈ బుక్ లో ఉన్న ఫిఫ్త్ చాప్టర్ లో సెషన్ నెంబర్ 10 ని కంప్లీట్ చేస్తే ఈ ఫిఫ్త్ చాప్టర్ ని కూడా మనం కంప్లీట్ చేస్తాము. ఓకేనా? సో ఈ చాప్టర్స్ ఒకవేళ మీకు అంత కన్ఫ్యూజన్ గా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. జస్ట్ సెషన్ నంబర్స్ ఫాలో అయితే చాలు. మనం 1 నుంచి 47 సెషన్స్ చూడాలి. సో 9 సెషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ వీడియోలో మనం 10th సెషన్ ని కంప్లీట్ చేద్దాం. రైట్. సో ఈ సెషన్ లో ఫస్ట్ రూట్ వర్డ్ ఏంటంటే గ్రఫీన్. గ్రఫీన్ అంటే ఏమిటి? టు రైట్ అని అర్థం. టు రైట్. ఎందుకు? గ్రాఫ్. మనం ఏదో ఒక పిచ్చి పేపర్ లో పిచ్చి రాతలు గీస్తాం కదా, దాన్ని గ్రాఫ్ అని అంటాం. అంటే మనం రాస్తున్నాం అని అర్థం. సో గ్రఫీన్ అంటే టు రైట్ అని అర్థం. మరి ఈ రూట్ వర్డ్ ని బేస్ చేసుకొని మనకి ఏమేం వర్డ్స్ డిరైవ్ అయ్యాయి అంటే ఫస్ట్ చూడండి, గ్రాఫాలజీ. గ్రాఫాలజీ, లాజీ అని వచ్చింది అంటే ఇది ఒక సైన్స్ పేరు, ఒక సబ్జెక్ట్ పేరు. అందుకే దాన్ని మనం నౌన్ అని అంటాం. సో గ్రాఫాలజీ ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే లాజీ అంటే స్టడీ అని మనకు ఆల్రెడీ తెలుసు. గ్రఫీన్, గ్రాఫో ఎక్కడి నుంచి వచ్చింది? గ్రఫీన్ నుంచి వచ్చింది. సో గ్రాఫో అంటే రైట్, టు రైట్. అంటే ఏంటి ఇక్కడ? గ్రాఫాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. ఎందుకు మనం హ్యాండ్ రైటింగ్, ఒక పర్టికులర్ హ్యాండ్ రైటింగ్ ని ఎందుకు స్టడీ చేస్తాము అంటే ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ లేదా వాడి యొక్క క్యారెక్టర్, వాడి యొక్క సైకలాజికల్ ట్రేట్స్ ఎలా ఉన్నాయో వాడి హ్యాండ్ రైటింగ్ చూస్తే చెప్పొచ్చు. సింపుల్ గా ఒకరి హ్యాండ్ రైటింగ్ చూసి వాడి క్యారెక్టర్ ఏంటో డిటర్మైన్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ సైన్స్ ద్వారా. సో గ్రాఫాలజీ అంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. దేనికోసం? మెయిన్ మోటో ఏంటి? అసలు హ్యాండ్ రైటింగ్ స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఒక పర్సన్ ఎలాంటి వాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడి సైకలాజికల్ థాట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కేవలం వాడి హ్యాండ్ రైటింగ్ ని చూసి వాడి హ్యాండ్ రైటింగ్ ని స్టడీ చేస్తే అర్థమవుతుంది. సో ఆ సైన్స్ పేరే ఏంటంటే గ్రాఫాలజీ. సో లాజీ అంటున్నాం, అది ఒక స్టడీ లేదా సైన్స్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. రైట్. మరి ఈ గ్రాఫాలజీని చదివిన పర్సన్ ఏమంటాము అంటే గ్రాఫాలజిస్ట్. సో గ్రాఫాలజిస్ట్ కూడా నౌనే. ఎందుకు అంటే ఎక్కడైనా ఒక వర్డ్ ఇస్ట్ తో ఎండ్ అయింది అంటే పర్సన్ అని అర్థం. ఇస్ట్. ఆంథ్రపాలజిస్ట్ చూసాం, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్. ఇస్ట్ అంటే ఏంటి? ఆ పర్సన్. ఏ పర్సన్? ఆ స్టడీ చేసిన పర్సన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, గ్రాఫాలజిస్ట్ మనం ఇక్కడ స్ప్లిట్ చేద్దాం అండ్ దెన్ లాజీ దగ్గర స్ప్లిట్ చేద్దాం అండ్ దెన్ ఇస్ట్ అంటే మొత్తం 3 పదాలు వచ్చాయి. గ్రాఫైన్ అంటే టు రైట్, లాజీ అంటే స్టడీ, ఇస్ట్ అంటే ఆ పర్సన్. అంటే ఇప్పుడు ఎవరు గ్రాఫాలజిస్ట్ అంటే ఎవరైతే పర్సన్ ఈ హ్యాండ్ రైటింగ్ ని స్టడీ చేస్తాడో ఆ పర్సన్ ని గ్రాఫాలజిస్ట్ అని అంటాం. సో గ్రాఫాలజిస్ట్ అనేవాడు వ్యక్తి కాబట్టి ఇది నౌన్ అవుతుంది. గ్రాఫాలజిస్ట్ అనేది ఏంటి? నౌన్. సో ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చదువుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక చూస్తే గ్రాఫాలజీకి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్. ఒక వర్డ్ యొక్క అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి, నౌన్ ఫామ్ ఏంటి, వర్బ్ ఫామ్ ఏంటి, ఆ బుక్ లో ఏమేమైతే ఇచ్చారో అవన్నీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పటి వరకు వర్డ్పార్ మేడ్ ఈజీని అంత సీరియస్ గా తీసుకునేవాడు కాదు. ఎస్ఎస్సి లో రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగేవాడు. కానీ ఇప్పుడు కొత్తగా మనకి వర్డ్పార్ మేడ్ ఈజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో ఉన్న ప్రతి వర్డ్ మనం నేర్చుకోవాల్సిందే. సో గ్రాఫాలజిస్ట్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యాండ్ రైటింగ్ టు అండర్స్టాండ్ పర్సనాలిటీ, ట్రేట్స్ ఆర్ బిహేవియర్. ఇది కూడా నౌనే. సో గ్రాఫాలజీ నౌనే, గ్రాఫాలజిస్ట్ కూడా నౌనే. ఎందుకు నౌన్ అయ్యాయి అవి? గ్రాఫాలజీ అంటే అదొక స్టడీ పేరు, అదొక సైన్స్ పేరు. గ్రాఫాలజిస్ట్ అంటే అదొక వ్యక్తిని మనం సూచిస్తాం కాబట్టి రెండు కూడా నౌన్సే. మరి దీని యొక్క అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అంటే గ్రాఫలాజికల్. ఓకే, గ్రాఫలాజికల్, లాజికల్, CAL అని ఎండ్ అవుతుంది. గ్రాఫలాజికల్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ గ్రాఫాలజీ, గ్రాఫాలజిస్ట్. చాలా జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ గ్రఫీన్ అంటే రైట్ అని ఇందాకే నువ్వు నేర్చుకున్నావు కదా. ఇప్పుడు ఈ గ్రఫీన్ ని మరొక రూట్ వర్డ్ తో కలుపుదాం. అదేంటి? కైరో. కైరో అంటే ఏంటి? హ్యాండ్. అంటే గ్రఫీన్ కైరోతో కలిపితే కైరోగ్రఫీ అయింది. అలాగే కైరోగ్రఫర్ అంట. ఈ 2 పదాలు ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. చూడండి, ఏదైనా ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలియాలంటే ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఇదిగోండి ఇలా స్ప్లిట్ చేయాలి.
సో ఇలా స్ప్లిట్ చేసినప్పుడు మనకేమొచ్చింది అంటే ఇక్కడ గ్రఫీ అని వచ్చింది. గ్రఫీ అంటే ఏంది? ఇందాకే నువ్వు నేర్చుకున్నావు. ఏంటది? టు రైట్ అని. ఓకే. గుడ్. మరి కైరో అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు. యాక్చువల్లీ కైరో అనేది నాకు తెలిసి ప్రీవియస్ సెషన్స్ లో కూడా వచ్చి ఉంటది. కైరోప్రాక్టర్. కైరో మీన్స్ హ్యాండ్. మనం నేర్చుకున్నాం ఇది ఆల్రెడీ. సో కైరో మీన్స్ హ్యాండ్. సో కైరో అండ్ దెన్ గ్రఫీ రెండు కలిపితే కైరోగ్రఫీ అయింది. అంటే గ్రఫీ అంటే టు రైట్, కైరో అంటే హ్యాండ్, అంటే మనం చేతితో రాసేది. సో అన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ బై హ్యాండ్, దాన్ని పెన్ మ్యాన్షిప్ అని అంటాం. దీంట్లో ఏముందో చూడండి, పెన్ ఉంది అండ్ దెన్ మ్యాన్ ఉంది. అంటే ఆ మ్యాన్ అనేవాడు దేంతో రాసాడంట? పెన్ తో రాసాడు. కైరోగ్రఫీ, పెన్మాన్షిప్. ఈ పెన్మాన్షిప్ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకు ముందు టైపింగ్ మెషిన్స్ లేనప్పుడు హ్యాండ్ తోనే రాసేవాళ్ళు. ఏ నావెల్స్ అన్నా, ఎన్ని పేజెస్ అయినా హ్యాండ్ తోనే రాసేవాళ్ళు అనమాట. దాన్నే మనం కైరోగ్రఫీ అని అంటాం. సో ఇట్ ఇస్ నౌన్. మరి ఇలా రాసే వ్యక్తిని ఏమంటారు అంటే ఈఆర్ తో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ కైరోగ్రఫర్. ఎ పర్సన్ హూ ఇస్ స్కిల్డ్ ఇన్ హ్యాండ్ రైటింగ్ ఇస్ కాల్డ్ కైరోగ్రఫర్. ఎందుకు స్ప్లిట్ చేయండి? స్ప్లిట్ చేస్తే కైరో అంటే హ్యాండ్ అని తెలుసు, గ్రఫీన్ అంటే టు రైట్, అంటే ఆ వ్యక్తి. ఈఆర్ అంటే అ పర్సన్ అని అర్థం. ఆ పర్సన్ ఎలా రాశాడంట? చేయితో రాశాడు. దీని కైరోగ్రఫీ అంటే పెన్మాన్షిప్ అని అంటాము. కైరోగ్రఫర్ అంటే పర్సన్ హూ ఇస్ స్కిల్డ్ ఇన్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ ఇదే గ్రఫీన్ అంటే టు రైట్. ఇదే గ్రఫీన్ ని మనం మరొక రూట్ వర్డ్ తో కలుపుదాం. అదేంటంటే కాలోస్. కాలోస్ అంటే ఏమిటి? కాలోస్ అంటే బ్యూటీ అని అర్థం. బ్యూటీ. కాలిగ్రఫీ అంటే మనకు తెలుసు ఈ వర్డ్ అంటే ఏంటో. సో కాలిగ్రఫీ అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్ రైటింగ్ అనేది. ఓకే, ప్రతి అక్షరం కూడా గుండ్రంగా, ఓకే, బ్యూటిఫుల్ గా రాశాడు. సో ఈ హ్యాండ్ రైటింగ్, ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ని ఏమంటారు అంటే కాలిగ్రఫీ అని అంటాము. ఎందుకంటాము కాలిగ్రఫీ అని? ఎందుకంటే మనకి స్ప్లిట్ చేసినప్పుడు గ్రఫీన్ అంటే టు రైట్ అని వచ్చింది. కాలోస్ అంటే బ్యూటీ, అందమైంది. సో కాలోస్ అంటే బ్యూటీ, అంటే నీ హ్యాండ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఇస్ కాల్డ్ కాలిగ్రఫీ. సో ఇది కూడా నౌనే. మరి ఈఆర్ అని అంటున్నాం. ఈఆర్ అంటే ఏంటి? ఆ వ్యక్తి. ఏ వ్యక్తి? ఆ కాలిగ్రఫీ అంటే బ్యూటిఫుల్ గా రాస్తాడే, డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్, అతన్ని మనం కాలిగ్రఫర్ అని అంటాం. ఎందుకు? ఇక్కడ స్ప్లిట్ చేద్దాం చూడండి. కాలోస్ అంటే బ్యూటిఫుల్, గ్రాఫ్ అంటే టు రైట్, ఈఆర్ అంటే ఆ పర్సన్ అని. సో అన్ ఆర్టిస్ట్ ఆఫ్ డెకరేటివ్ రైటింగ్ ఇస్ కాల్డ్ కాలిగ్రఫర్. సో ఇది కూడా నౌనే. మరి అడ్జెక్టివ్ ఫామ్ ఏమవుతుంది అంటే కాలిగ్రఫిక్ అవుతుంది. ఏమవుతుంది? కాలిగ్రఫిక్. నెక్స్ట్, ఇప్పుడు కాలోస్ అంటే బ్యూటీ అని మనం చదువుకున్నాం కదా. అయితే ఇంకొక వర్డ్ కూడా మనకి వర్డ్ పార్ మేడీస్ లో మెన్షన్ చేశాడు. అదేంటంటే కాలోస్ అంటే బ్యూటీ అని తెలుసు. ఫైజీ అంటే బటక్స్ అని అర్థం. ఓకే, బటక్స్ అంటే ఈ పోర్షన్ పార్ట్. సో ఇది బ్యూటిఫుల్ అంటే వెల్ షేప్డ్ బటక్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే కాలిపిజియన్ అని అంటాం. ఏమంటాం? కాలిపిజియన్ అంటాం. ఓకే, ఇట్స్ అన్ అడ్జెక్టివ్ ఫామ్, కాలిపిజియన్. ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే కాలోస్ అంటే బ్యూటీ, పిజన్ అంటే బటక్స్ అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి. The statue was admired for its calipigian form. ఫామ్ అనేది నౌన్. నౌన్ ముందు ఏమున్నా దీన్ని మనం అడ్జెక్టివ్ ఫామ్ అంటాము. చూడండి, మనం గ్రామర్ నేర్చుకున్నాం కదా, ఒక అడ్జెక్టివ్ ని మనం ఎలా కనుక్కుంటాము? నౌన్ ముందు కేవలం రెండే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. అదేంటి? ఒకటి అడ్జెక్టివ్, మరొకటి ప్రెపోజిషన్. ఈ వర్డ్ అయితే ప్రెపోజిషన్ కాదు కదా, ఎందుకంటే ప్రెపోజిషన్ అంటే ఏంటో మనకు తెలుసు. బిహైండ్, బిసైడ్, బిట్వీన్, ఎమంగ్ ఇలాంటివి ఉంటాయి. సో ఇది ప్రెపోజిషన్ అయితే కాదు. మరి ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? అంటే ఒక సెంటెన్స్ లో ఆ పర్టికులర్ వర్డ్ ఎట్లా పనిచేస్తుంది అంటే దాని యొక్క పొజిషన్ చూస్తే అర్థమవుతుంది. సో గ్రామర్ లో మనకి మంచిగా నాలెడ్జ్ రావాలి అంటే ఆల్రెడీ మన యూట్యూబ్ లో గ్రామర్ కి సంబంధించి ఇంట్రొడక్షన్ పార్ట్, అంటే ఒక వర్డ్ ఎలా పనిచేస్తుంది, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను. ఓకే, అండ్ ఫాలోడ్ బై వర్బ్. ఓకే, వర్బ్ అనే హోల్ చాప్టర్ ని 6 to 7 hours చెప్పాను, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది చాలా చాలా యూస్ఫుల్. నెక్స్ట్, గ్రఫీన్ అంటే టు రైట్ అని మనకి తెలుసు. అయితే ఇందాక నువ్వు ఏం చదివావు? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ చూసావు కదా, దానికి ఆపోజిట్ ఏంటి? దానికి యాంటనిమ్ ఏంటి? బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటది కదా, అగ్లీ హ్యాండ్ రైటింగ్ ఉంటది కదా. మరి దాన్ని ఏమంటాము? దాన్ని మనం కాకోగ్రఫీ అని అంటాం. ఎందుకంటే కాకోస్ మీన్స్ బ్యాడ్ లేదా హార్ష్. మీకు గుర్తుందా? క్రసీ అన్న రూట్ వర్డ్ మనం చదువుకున్నప్పుడు క్యాకిస్టోక్రసీ అని ఒక వర్డ్ చదువుతాం. క్రసీ అన్న రూట్ వర్డ్ లో ఉంటది. క్యాకిస్టోక్రసీ అంటే ఏంటి? రూల్ బై ద వర్స్ట్. ఒక వర్స్ట్ పర్సన్, ఒక విల్లన్ రూలింగ్ లోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే దాన్ని మనం ఏమంటామంటే క్యాకిస్టోక్రసీ. ఎందుకు? క్యాకోస్ ఉంది కదా, ఇక్కడ క్యాకోస్ అన్న రూట్ వర్డ్ ఉంది కదా. సో దీన్ని మనం బ్యాడ్ లేదా హార్ష్ అని అంటాము. కానీ ఇక్కడ కాకోగ్రఫీ చదువుతున్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తే గ్రఫీ అంటే టు రైట్, కాకో అంటే బ్యాడ్ లేదా హార్ష్ అంటే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ లేదా అగ్లీ హ్యాండ్ రైటింగ్. అయితే ఇక్కడ చూడండి, నేను ఏదైనా ఒక వర్డ్ ఇలా రెడ్ కలర్ లో మెన్షన్ చేశానంటే
అంటే అవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని అర్థం. మీరు నా దగ్గర నేర్చుకున్నట్లయితే మీకు ఒక థీమ్ అర్థం కావాలి. ఇప్పటికి గ్రీన్ కలర్ లో నేను మెన్షన్ చేస్తున్నానంటే ఇవన్నీ కీవర్డ్స్. ఇవన్నీ ఏంటి? కీవర్డ్స్. గ్రీన్ మనకి సిగ్నల్ ఇస్తది అనమాట. గ్రీన్ కలర్ ఈ సిగ్నల్. ట్రాఫిక్ లో కూడా గ్రీన్ రాగానే మనం బయలుదేరుతాం కదా, సిగ్నల్ ఇస్తది. సో అట్లా నేను గ్రీన్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఇవి కీవర్డ్స్. నీకు ఆన్సర్ చేయడానికి ఇవన్నీ గుర్తుంటాయి, ఇవన్నీ నీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అందుకే గ్రీన్ కలర్ లో మెన్షన్ చేస్తాను. రెడ్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఇవే మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. రెడ్ అంటే ఇంపార్టెంట్ కదా, సో అందుకని నేను ఏదైనా వర్డ్ రెడ్ లో మెన్షన్ చేస్తానంటే పక్కా అవి క్వశ్చన్స్ అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఓకే మీకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ నేను ఏం రాసాను చూడండి, ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అని అన్నాను. అసలు ఈ వర్డ్ ఎస్ఎస్సి లో ఎన్ని సార్లు అడిగాడు, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, ప్రతి ఎగ్జామ్ లో అడుగుతాడు, బికాస్ ఇట్ ఈస్ వెరీ క్వైట్ కామన్. సో ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. ఇల్లెజిబుల్ అంటే యూ కెన్ నాట్ రీడ్ దట్ హ్యాండ్ రైటింగ్. అసలు నువ్వు ఆ రాతని అర్థమే చేసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, ఇట్లా ఆర్ఎక్స్ అని రాసేసి ఏమేమో రాస్తారు, అది డాక్టర్ కి అండ్ దెన్ ఫార్మసిస్ట్ కి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. సో అలా యూ కెన్ నాట్ ఏబుల్ టు రీడ్ దట్ హ్యాండ్ రైటింగ్, యూ వోంట్ బి ఏబుల్ టు రీడ్ దట్ హ్యాండ్ రైటింగ్. సో అలాంటి హ్యాండ్ రైటింగ్ ని ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అని అంటారు. ఇల్లెజిబుల్ అంటే కెనాట్ బి రెడ్. ఓకే, కెనాట్ బి రెడ్ ఆర్ నాట్ రీడబుల్. ఆర్ నాట్ రీడబుల్ అంటే నువ్వు చదవలేనిది అని అర్థం. చాలా చాలా సార్లు అడిగాడు ఇది, దయచేసి దీనికి మీరు స్టార్ మార్క్ పెట్టండి. రైట్. సో కాకోగ్రఫీ అంటే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ లేదా ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. ఇల్లెజిబుల్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ రెడ్ కలర్. ప్లీజ్ డూ రిమెంబర్, రెడ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నోట్స్ రాసేటప్పుడు కూడా ఇదే ఫాలో కాండి. గ్రీన్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు, కానీ నేను ఏవైతే వర్డ్స్ రెడ్ రాసానో మీరు కూడా రెడ్ కలర్ పెన్ తోనే మెన్షన్ చేసుకోవాలి. సరే, కాకోగ్రఫీ అంటే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, అగ్లీ హ్యాండ్ రైటింగ్ లేదా ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. మరి ఇలా రాసే వ్యక్తిని ఏమంటారు అంటే ఈఆర్ తో ఎండ్ అవ్వాలి ఖచ్చితంగా. సో కాకోగ్రఫర్ అంటే ఏ పర్సన్ హూ రైట్స్ బ్యాడ్లీ. ఏ పర్సన్ హూ రైట్స్ బ్యాడ్లీ. సో ఈ రెండు కూడా నౌన్లే. మరి అడ్జెక్టివ్ ఫామ్ ఏమవుతుంది అంటే కాకోగ్రఫిక్ అవుతుంది. కాలిగ్రఫిక్ ఏమో కాలిగ్రఫీకి అడ్జెక్టివ్ ఫామ్. కాకోగ్రఫీకి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అంటే కాకోగ్రఫిక్. ఓకే, ఇక్ తో ఎండ్ అయింది, దయచేసి నోట్ డౌన్ చేసుకోవాలి. ఒకవేళ నేను మీకు ఫాస్ట్ గా చెప్తున్నట్టు అనిపిస్తే మీరు స్పీడ్ కొంచెం తగ్గించుకొని చూడండి. రైట్. నెక్స్ట్, సో ఈ హోల్ సెషన్ అంతా కూడా మనం గ్రఫీన్ అని నేర్చుకుంటున్నాం కదా. గ్రఫీన్ అంటే ఏంటి? టు రైట్. సో దీనికి సంబంధించి మరికొన్ని పదాలు కూడా ఉన్నాయి. కార్డియోగ్రాఫ్ అంటే ఏమిటి? సేమ్ స్ప్లిట్ చేస్తేనే మనకు వస్తుంది మీనింగ్. సో కార్డియోగ్రాఫ్. గ్రాఫ్ అంటే ఏమిటి? టు రైట్. మరి కార్డియో అంటే ఏంటి? హార్ట్. ఇది మనకు తెలుసు. అంటే హార్ట్ రైటర్ అంటే ఈసీజీ. ఈసీజీ అంటే ఏంటి? ఎలక్ట్రో కార్డియోగ్రామ్. అది గ్రాఫ్ కాదు. ఈవెన్ దో మనకి అది ఇలా గ్రాఫ్ ఉన్నా కూడా దాన్ని మనం గ్రాఫ్ అని అన్నాము. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం దాన్ని గ్రామ్ అని అంటాం. అయితే ఈ ఈసీజీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీకు ఒక మెషిన్, ఆ మెషిన్ నుంచి వస్తుంది. దీన్ని మనం కార్డియోగ్రాఫ్ అంటాము. కార్డియోగ్రాఫ్ అంటే ఏం చేస్తుంది? ఇది మీ హార్ట్ ని రాస్తుంది. ఇది ఈ హార్ట్ లో ఎలా రిథమ్స్ అవుతున్నాయని ఇది రాసి చూపిస్తుంది. సో అందుకే హార్ట్ రైటర్ అని అంటాం. ఫోటోగ్రాఫ్ అంటే ఏమిటి? ఫోటోగ్రాఫ్ అంటే మన ఫోటోస్. ఓకే, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కానీ ఫోటోస్ ఉంటాయి కదా, దాన్ని మనం ఫోటోగ్రాఫ్స్ అంటాం. ఎట్లా రాశారు? లైట్ ద్వారా రాశారు. సో ఫోటోగ్రాఫ్ అంటే ఏంటి? స్ప్లిట్ చేసినప్పుడు ఫోటో అంటే లైట్, గ్రాఫ్ అంటే టు రైట్. సో రిటర్న్ బై లైట్. లైట్ ద్వారా రాసి అంటే ఆ ఫోటో మీకు వచ్చింది అనమాట. ఎట్లా వచ్చింది? లైట్ ద్వారా రాశారు కాబట్టి ఆ ఫోటోగ్రాఫ్ అంటే ఇట్ ఈస్ రిటర్న్ బై లైట్. నెక్స్ట్, ఫోనోగ్రాఫ్ అంటే ఏమిటి? గ్రాఫ్ అంటే టు రైట్, ఫోనో అంటే సౌండ్ రైటర్ అని అర్థం. అలాగే టెలిగ్రాఫ్. టెలి అంటే ఏమిటి? డిస్టెన్స్. టెలిగ్రామ్ అంటే ఏంటి? అదొక లెటర్ ఫాస్ట్ గా రీచ్ అవ్వడానికి మనం అప్పట్లో యూజ్ చేసే వాళ్ళం టెలిగ్రామ్స్. సో టెలి అంటే డిస్టెన్స్. అక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి లెటర్ రాసి ఇవ్వాలన్నమాట. అంటే టెలి మీన్స్ డిస్టెన్స్. టెలిఫోన్. సో అలా డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటాం. టెలి మీన్స్ డిస్టెన్స్. గ్రాఫ్ అంటే టు రైట్. సో టెలిగ్రాఫ్ అంటే డిస్టెన్స్ రైటర్. అలాగే బయోగ్రఫీ అంటే ఏమిటి? బయో మీన్స్ లైఫ్, గ్రఫీ అంటే టు రైట్ అంటే లైఫ్ రైటింగ్. ఒకరి లైఫ్ గురించి మనం రాస్తే దాన్ని బయోగ్రఫీ అని అంటాము. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ వర్డ్, చాలా ఇంపార్టెంట్ ఈ రూట్ వర్డ్. ఏంటా రూట్ వర్డ్? జెరాన్ అంటే ఏంటి? సెనిక్స్ అంటే ఏమిటి? అయితే ఈ రెండు రూట్ వర్డ్స్ కి ఒకటే మీనింగ్. దాని మీనింగ్ ఏంటి అంటే ఓల్డ్. దాని మీనింగ్ ఏంటి? ఓల్డ్. జెరాన్ అన్నా సెనెక్స్ అన్నా ఓల్డ్ అని అర్థం. ఓల్డ్. అయితే ఈ రెండు రూట్ వర్డ్స్ కి ఒకటే మీనింగ్ ఉంది. అదేంటి? ఓల్డ్. ఇందులో జెరాన్ ఆల్రెడీ నువ్వు కంప్లీట్ చేసేసావు ప్రీవియస్ సెషన్ లో. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం నేర్చుకుంటున్నావు అంటే సెనెక్స్ అనే రూట్ వర్డ్ ని నేర్చుకుంటున్నాము. గమనించండి, ఈ రివిజన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ అయిపోయిన సెషన్స్ ని రివైజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అవి మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో జెరాన్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్. జెరాన్ అంటే ఓల్డ్ అని నువ్వు నేర్చేసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు ఇదే ఓల్డ్ కి మరొక రూట్ వర్డ్ కూడా ఉంది. అదేంటి అంటే సెనిక్స్. సో జెరాన్ అని నువ్వు నేర్చుకున్నావు కదా. అసలు ఏం వర్డ్స్ నేర్చుకున్నావు జెరాన్ గురించి అంటే జెరియాట్రీషియన్.
ట్రియా అని వస్తే దాని మీనింగ్ ఏంటి? మెడికల్ హీలింగ్. మెడికల్ హీలింగ్ అంటే జెరియాట్రిషియన్ అంటే ఒక డాక్టర్. అతను ఒక డాక్టర్. సో జెరియాట్రిషియన్ సో మెడికల్ గా ఎవరిని హీల్ చేస్తాడు అంటే జెరాన్ అని ఉంది కదా ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు జెరాన్ వస్తుంది. సో జెరాన్ అంటే ఓల్డ్ అంటే ఎల్డర్లీ పీపుల్ ని ట్రీట్ చేస్తాడు. ఈ ట్రియా మీన్స్ హీలింగ్, మెడికల్ హీలింగ్. ఇథియన్ అంటే ఎక్స్పర్ట్. సో జెరియాట్రిషియన్ అంటే ఈజ్ అ డాక్టర్ who treats and cares the elderly. జెరాంటాలజీ అంటే ఏంటి? ఇది వర్డ్ కూడా మనం చూసేసాం ఆల్రెడీ. జెరాంటాలజీ. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తే లాజీ అంటే స్టడీ, జెరాన్ అంటే ఓల్డ్. అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ గురించి చదువుతారు. ఓల్డ్ ఏజ్ గురించి ఏం చదువుతారు అంటే స్టడీ ఆఫ్ నాన్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఏజ్డ్. నాన్ మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే అదర్ దాన్ మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ గానీ, పిఎఫ్స్ గానీ, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్, వాళ్ళ సొసైటల్ మ్యాటర్స్ ని ఎట్లా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు స్టడీ చేస్తారు. జెరాంటాలజీ. సో ఇట్స్ అ study of non-medical problems of the aged. These two are finished in the previous sessions. Now we are going to learn very important words. That is words related to the root word senex. Senex అంటే old గుర్తుపెట్టుకోండి. జెరాన్ అంటే old ఎలా అయిందో సెనిక్స్ కూడా ఓల్డే. సో ఆ 4 words ఏంటో చూడండి. See the first one. Senile. Senile అనేది ఒక adjective form. Senile అంటే ఏంటి? See దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రూట్ వర్డ్ ఉందో చూడు. సెనైల్ లో సెనిక్స్ అనే రూట్ వర్డ్ ఉంది. సెనిక్స్ మీన్స్ ఓల్డ్ అంటే ఎల్డర్లీ, ఏజ్డ్. సో దానికి సంబంధించింది. అంటే ఇప్పుడు సెనైల్ అంటే ఏంటి? డిటోరియేటెడ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ డిటోరియేటెడే కదా. డిటోరియేటెడ్ అంటే ఏమిటి? అబౌట్ టు కొలాప్స్. సో అబౌట్ టు కొలాప్స్ ని మనం డిటోరియేట్ అని. డిటోరియేట్ అంటే మనం పాడవడం. ఏజ్ అవుతున్న కొద్దీ మనం టువర్డ్స్ డెత్ దగ్గరికి వెళ్తాం కాబట్టి మన లైఫ్ అంతా డిటోరియేట్ అవుతుంది. రైట్. సో డిటోరియేటెడ్ ఓల్డ్ ఏజ్ ని senile అని అంటాం. నెక్స్ట్ see the second word senescent. Senescent is also an adjective form. Senescent దీంట్లో కూడా ఏం రూట్ వర్డ్ ఉంది అంటే సెనిక్స్. సెనిక్స్ అంటే ఏంటి? ఓల్డ్. నౌ ఇగ్నోర్ ఆల్ దిస్. సెనిసెంట్ లో ఇసెంట్ అన్న వర్డ్ ఉంది. ఇసెంట్ అంటే బికమింగ్ అని అర్థం. నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఇసెంట్ కి సంబంధించి ఇంకేమైనా పదాలు డిరైవ్ అయ్యాయా లేదా అనేది చూద్దాం. సో ఇసెంట్ అని ఎక్కడ వచ్చినా బికమింగ్ అని అర్థం. బికమింగ్ లేదా గ్రోయింగ్ అని అర్థం. బికమింగ్ ఆర్ గ్రోయింగ్. సో సెనిసెంట్ అంటే బికమింగ్. సెనిక్స్ అంటే ఏంటి? ఓల్డ్. అంటే బికమింగ్ ఓల్డ్ అంటే అవుతున్నాం, ఇంకా అవ్వలేదు, అవుతున్నాం. సో అంటే ఏజ్ అవుతుంది అని అర్థం. సో బికమింగ్ ఓల్డ్ ఇస్ నథింగ్ బట్ సెనిసెంట్. సీనియర్. దీంట్లో కూడా సెనిక్స్ అనే వర్డ్ ఉంది. అంటే ఏజ్ కి సంబంధించింది. సో సీనియర్ క్యాన్ బి నౌన్ యాజ్ వెల్ యాజ్ అడ్జెక్టివ్. అంటే సీనియర్ అంటే ఏంటి? ఓల్డర్ పర్సన్. సెనేట్. దీంట్లో కూడా సెనిక్స్ ఉంది. సో సెనేట్ ఈస్ బట్ నౌన్. దాంట్లో కూడా సెనిక్స్ అని ఉంది. సెనిక్స్ అంటే ఓల్డ్. అంటే ఏంటి? హీఈస్ అ కౌన్సిల్ ఆఫ్ ఓల్డర్. సో సెనేట్ అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ ఓల్డర్. ఓల్డ్ కి సంబంధించి మనకి 2 రూట్ వర్డ్స్ ఉంటాయి. వన్ ఇస్ జెరాన్, ద అదర్ వన్ ఇస్ సెనిక్స్. జెరాన్ కి సంబంధించి ఆల్రెడీ మనం చూసాం. జెరియాట్రిషియన్ అండ్ దెన్ జెరాంటాలజీ. ప్రీవియస్ సెషన్ లో వీటి గురించి చాలా డీటెయిల్ గా మనం చదువుకున్నాం. ఎందుకు మరి ఇందులో ఇంక్లూడ్ చేశాను అంటే మీకు తెలియాలి. జెరాన్, సెనిక్స్ రెండు రూట్ వర్డ్స్ కి ఒకటే మీనింగ్ తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, జెరియాట్రిషియన్ కి జెరాంటాలజిస్ట్ కి డిఫరెన్స్ తెలియాలి. జెరియాట్రిషియన్ అంటే అతను ట్రీట్మెంట్ ఇస్తాడు. జెరాంటాలజిస్ట్ అనుకోండి ట్రీట్మెంట్ ఇవ్వడు. నాన్ మెడికల్ ప్రాబ్లమ్స్ ని మాత్రమే డీల్ చేస్తాడు. ఆ డిఫరెన్స్ ఇవ్వడానికి ఇక్కడ నేను మళ్ళీ మెన్షన్ చేశాను. అండ్ దెన్ సెనిక్స్ కూడా ఓల్డే. సెనిక్స్ కి సంబంధించి ఏమేం పదాలు ఉన్నాయి అంటే సనైల్, సెనిసెంట్, సీనియర్ అండ్ దెన్ సెనేట్. సెనైల్ అంటే ఏమిటి? ఆ ఓల్డ్ ఏజ్, డిటోరియేటెడ్ ఓల్డ్ ఏజ్ ని మనం సెనైల్ అంటాం. సెనిసెంట్ అంటే ఇసెంట్ అని ఎక్కడ వచ్చినా బికమింగ్ అని అర్థం. సో బికమింగ్ వాట్? బికమింగ్ ఓల్డ్. సో సీనియర్ అంటే ఓల్డ్. సెనేట్ అంటే కౌన్సిల్ ఆఫ్ ఓల్డ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.